మంచిర్యాల నడిబొడ్డున సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి నిర్మించడం వల్ల నా జన్మ చారిత్రాత్మకమైందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ భవనాన్ని కూల్చివేత చేపట్టారు. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ మాట్లాడుతూ అనాలోచితంగా మాతా శిశు ఆసుపత్రిని గోదావరి ఒడ్డున నిర్మించి మార్కెట్ను నడిబొడ్డులో నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. 300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. 7 అంతస్తులు ఆధునిక సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. 2 అంతస్తుల్లో తక్కువ పేమెంట్తో ఉన్న వైద్యం అందిస్తారని తెలిపారు. 2.5 ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు తొలి విడతగా కేటాయించినట్లు వివరించారు. మిగతా నిధులు దశల వారీగా విడుదలవుతాయని, ఆసుపత్రి నిర్మాణం నిరాటకంగా నిర్దేశిత గడువులోపు జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే రాళ్లవాగు నుంచి లోతట్టు ప్రాంతాలకు వరద బెడద లేకుండా కరకట్ట నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద అంతర్జాతీయ స్థాయి ఫిష్ పాండ్ నిర్మించనున్నామని ప్రేమ్సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ చైర్మన్లు రావుల ఉప్పలయ్య, సుర్మిల వేణు, నియోజకవర్గంలోని నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. कंपाउंड निर्माण दिखाले बाबू ओके ఈరోజు నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే
గడిచిన 4-5 సంవత్సరాల నుంచి పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసి ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉమ్మడి జిల్లా కరీంనగర్లో నాకు సందేహం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం 600 పడకలు ప్లాన్ అయింది. దాంట్లో 225 మాతా శిశువు హాస్పిటల్ ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 375 పడకలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దానికి ఇంకొక 2 ఇప్పుడు G+5 పెట్టినాం. అది ఇంకొక 2-3 ఫ్లోర్లు పోతుంది. దాంట్లో భాగంగా పేమెంట్ బ్లాక్ కూడా పెడుతున్నాం. ఒక ఫ్లోర్ మొత్తం ఎవరైతే పేమెంట్ చేయగలుగుతారో, పేమెంట్ శక్తి ఉందో వాళ్ళకు కూడా హైదరాబాద్లో అందించే వైద్యం ఇక్కడ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చేసినాం. ఈరోజు ఈ కూల్చివేత కార్యక్రమానికి ఈరోజు పునాది వేసి కొబ్బరికాయలు కొట్టి ఇంతమంది కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అదేవిధంగా మంత్రాల పట్టణం నుంచి వివిధ వార్డులు చేసిన మంత్రాల కానీ నష్టం కానీ వాళ్ళందరూ ఉత్సాహం చూస్తుంటే నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఆ రోజు ఇవాళ ఖచ్చితంగా నా నిర్ణయం సరైనదని ఈ సభలో చూస్తే అర్థమైంది. అప్పుడు ఈ స్లాబులు వేస్తుంటే జిల్లా అధ్యక్షురాలు నుండి నాకు ఇబ్బంది అనిపిస్తుంది, మా ఇక్కడ ఇది కట్టడం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం, నేను అమరనాథ దీక్ష కూర్చుంటాను చెప్పినప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, ఇప్పుడున్న ప్రభుత్వానికి కళ్ళు చెవులు ఏది లేదు. నువ్వు కూర్చుంటే ఏం చేస్తారు, మొద్దు నిద్ర పోతారు వాళ్ళు. నువ్వు కూర్చుంటే 3 రోజులకు తీసుకుపోయి హాస్పిటల్ వేసి సేలైనకి ఇచ్చి తీసుకొని మళ్ళీ ఇంటికి అడిచి పెడతారు. దాంతో సాధ్యం కాదు. ఎన్నికల వరకు ఒప్పుకోవట్టు రేపు వచ్చే ప్రభుత్వం అన్నది ఖచ్చితంగా చేస్తారని చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి ఖచ్చితంగా మీ అందరికీ మంత్రాల నియోజకవర్గాలు పాల్గొని మంత్రాల జిల్లా ప్రజలు కానివ్వండి, ఆసిఫాబాద్ జిల్లా ఉమ్మడి మన కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కానివ్వండి, ఈ పక్కన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జిల్లాలు కానివ్వండి, పేదవాళ్ళ కోసం మీరు ఈ కార్యక్రమాన్ని శాంక్షన్ చేసి మాకు నమ్మకము, ధైర్యము ఇచ్చిండ్రు. తప్పకుండా ఈ ప్రజలు నాతో పాటు మంత్రాల ప్రజల తరఫున మీ అందరికీ ఈరోజు చేతుకు మంచి మీ అందరికీ నమస్కరిస్తున్నా. ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది, సూపర్ స్పెషాలిటీ మాతా శిశు హాస్పిటల్ ఈ కళ సార్థకమైంది. 300 కోట్లతోటి ఈ సంవత్సరం బడ్జెట్లో 50 కోట్లు పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. బీజేపీ అభ్యర్థి మొన్న చెప్పడం జరిగింది, మహేష్ బాబు అనుకుంటాడా లేకపోతే ఇంకేదో అనుకుంటాడు, భారతీయ అనుకుంటా చెప్పాడు. 2.5 సంవత్సరాల హాస్పిటల్ అంటే మాట్లాడాడు. ఇవాళ మీ సందర్భంగా ఇంతమంది కార్యకర్తల నాయకుల మధ్య ఛాలెంజ్ చేస్తున్నాం. ఏ రోజైతే కన్స్ట్రక్షన్ మొదలైందో ఆ రోజు రాసుకోమని చెప్పండి. ఆ రోజు నుంచి 2.5 సంవత్సరాల లోపల ఈ హాస్పిటల్ కంప్లీట్ చేసి ఇనాగరేషన్ చేసి పూర్తి సౌకర్యాలతోటి ప్రజలకు తీసుకొచ్చే బాధ్యత నాది. దానికి నువ్వేవైతే ఛాలెంజ్ నేను సిద్ధంగా ఉన్నా. 2.5 సంవత్సరాలు పూర్తి చేయకపోతే ఇదే హాస్పిటల్ ముందుకు వచ్చి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మొత్తం రాజకీయాలను తప్పుడు నేను సిద్ధంగా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇలా సాఫ్రాన్ డ్రెస్ వేసుకొని కాషాయం వేసుకొని సన్యాసులకు నా మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా నీకు దమ్ముంటే ఆ ఛాలెంజ్ నేను ఏది ఇస్తున్నావు, రేపు అయినా ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ ఒప్పుకో. నేను సిద్ధంగా ఉన్నా. నేను కంప్లీట్ చేస్తే నువ్వు రాజకీయాలు విడిచిపెట్టి హిమాలయాలో పోయి తప్ప ఎందుకంటే సన్యాసం చేసుకున్నావు కాబట్టి హిమాలయాలో పోయి తప్ప చేసుకుని సిద్ధంగా ఉంటే నేను ఛాలెంజ్ చేయాలి ఇస్తున్నాను. నీకు దమ్ముంటే రేపు బెటర్ రిప్లై ఇవ్వండి.